సో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఏమి బలమైన భారమైనవి ఏం కాదు. కాబట్టి దేవుడు తాను వారి ప్రజల పక్షమున ఉన్నాడని ఇజ్రాయేలుకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు బానిసత్వములో చాలా కృంగిపోతూ ఉన్నప్పుడు దేవుడు మోషను పంపి వాడిని బయటికి తీసుకొని వచ్చాడు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే అద్భుతాలు చూస్తున్నారు, కానీ దేవుని యందు విశ్వాసము సంపూర్తిగా లేదు. చాలామంది సాక్ష్యాలు కూడా ఇలానే చెప్తుంటారు. ఏమనంటే, నాకు నా జీవితంలో గొప్ప మేలు చేశాడు, తర్వాత బాధలు పడ్డాను. అది ఎలాగా అన్నది నేను మీకు ఇక్కడ నుంచి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. చుట్టూ దారియగు ఎర్ర సముద్రము గుండా వారిని నడిపించాను. చుట్టూ దారి. అందుకే భక్తిలో షార్ట్ కట్ లేదు. భక్తులు ఏమీ లేదండి. షార్ట్ కట్ అనేది ఏది లేదు. జీవితములో దేవుడు ఆయన తోడుగా ఉండి కూడా మన హృదయాలను పరిశీలిస్తాడు. మన హృదయాలను ఏం చేస్తాడండి? పరిశీలిస్తాడు. అద్భుతం చేస్తాడు, మేలు చేస్తాడు, ముందుకు సాగిపోమంటాడు. ముందుకు సాగిపోతే మళ్ళీ అక్కడ ఇంకో ప్రాబ్లం అవుతుంది. ఇంకో ప్రాబ్లం అయినప్పుడు నీ హృదయ స్థితి ఏంటిది అన్నది కూడా దేవుడు పరీక్షల్లోకి తీసుకొని వస్తాడు. చాలామంది కూడా ఇక్కడే పడిపోతూ ఉంటారు. మొట్టమొదలుగా వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను బట్టి వాళ్ళు ప్రభులోకి వస్తారు. కానీ వచ్చిన తర్వాత వారి విశ్వాస జీవితాన్ని అంతము వరకు కొనసాగించలేకపోతుంటారు. సో ప్రియమైన వాళ్ళారా, నేను ఇప్పుడు ఈ పాయింట్ మీద కొన్ని విషయాలు మీకు చెప్తాను. దేవుడు ఎర్ర సముద్రమును ఏం చేశాడు? వచ్చాడు, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చాడు. ఎర్ర సముద్రం దగ్గర వచ్చిన తర్వాత మీకు ఒక విషయం చెప్తాను, చూడండి. ఒకసారి బైబిల్ తీస్తే నిర్గమాకాండం 12వ అధ్యాయం 37వ వచనం. నిర్గమాకాండం 12:37. అప్పుడు ఇశ్రాయేలీలు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరులు. ఎంతమ్మా? 6 లక్షలు. 6 లక్షల వీరులు. మనుషుల వీరుల? వీరులు. మనుషుల వీరుల? వీరులంటే చెప్పాలా? యుద్ధం చేసేటోళ్ళు ఎంతమంది? 6 లక్షల మంది కదా. నెక్స్ట్ 14వ అధ్యాయము, నిర్గమాకాండం 14వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములనన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను. 600 రథాలు వస్తున్నాయి, వారిని వెంబడిస్తున్నాయి. ఒక రథం మీద 10 మంది ఉన్నారు అనుకుందాం. ఎంతమంది అవుతారు మొత్తం? 600 రథాలు. ఒక రథం మీద 10 మంది. ఎంతమంది అవుతారు? ఎంత? 6,000 మంది అవుతారు. 6,000 మంది ఏమవుతున్నారు? తరుముకుంటూ వస్తున్నారు. అయితే చూడండి, 10వ వచనం చదువుదాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. మిక్కిలి భయపడి. ఎలా? మనుషులు కాక 6 లక్షల మంది వీరులు. 6,000 మందికి భయపడి గచ్చ వణికిపోతున్నారు. అంతెందుకండి, టపటప్పుడు పాటలు పాడుతూ అన్నీ పాడతారు. ఒంటరిగా ఒక రూమ్లో కూర్చొని నైట్ పూట పండుకున్నారనుకోండి, టపటప అని క్యాలెండర్ కొట్టుకుంది అనుకోండి, స్తోత్రం హల్లెలూయా. భయం, మిక్కిలి భయపెడుతున్నారు. దేవుడు దిగి వచ్చి వారు నడిపిస్తున్నప్పుడు దేవుని చూడట్లేదు, కానీ ఆ ఫరో సైన్యాన్ని చూస్తున్నారు.
ఈరోజు ఒక క్రైస్తవుడు కూడా ఆయన ఐగుప్తు దేశాన్ని అల్లకల్లోలం చేశాడు. సృష్టినంతా తన స్వాధీనం చేసుకొని ఐగుప్తు దేశంలో రకరకాల, చివరికి బంగారం అంతా ఇచ్చేశారు. ఎవరు? ఐగుప్తులు ఇజ్రాయేలుకి ఏం చేశారు? బంగారం మొత్తము ఇచ్చేసి మీరు ఎప్పుడు పోతారో పొండి అన్నారు. అలా భయపడించిన దేవుడు వారికి తోడుగా ఉండి నడుస్తూ ఉంటే 6 లక్షల యుద్ధ వీరుల కథ వణిగిపోతున్నా. కారణం ఏంటో తెలుసా? బానిసత్వపు ఆత్మ. ఏంటిది? బానిసత్వపు ఆత్మ, స్లేవింగ్ స్పిరిట్. బానిసత్వపు ఆత్మ మనిషిని భయభ్రాంతులు చేస్తుంటుంది. అన్ఫార్చునేట్లీ గాడ్ హీ రిలీవ్డ్. దేవుడు మనల్ని ఆ ప్రతి భయము, బానిసత్వములో నుంచి ఆయన సిలువలో ఆయన మనల్ని విమోచించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, బానిసత్వపు ఆత్మ. మోషే తీసుకొచ్చావు, సమాధులు లేవా, వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. కానీ వీళ్ళు అట్లా అనుకోలే. వీళ్ళు ఎట్లా అనుకోవాలి తెలుసా? ఆ రోజు నన్ను బాసనలు దోమిచ్చాడు కదా, ఆ రోజు నన్ను ఇటుకలు చేయించాడు కదా, ఆ 10 మంది వస్తున్నారు కదా, వేసేస్తా అని చెప్పేసి ధైర్యం తెచ్చుకోవాలి. ఎంతమంది? 6 లక్షల మంది. ఎవరి మీదకి పోవాలా? ఎందుకంటే దేవుడు వారికి తోడు ఉన్నాడన్న ధైర్యం వారి జీవితాల్లో ఉండాలి. కానీ బానిసత్వము అనేది ఆ ధైర్యాన్ని వాళ్లకు అనుగ్రహించలేదు. ఎస్, ఈరోజు దేవుని వాక్యముతో మనము అనేక సందర్భాలలో మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. కానీ మనకు ఎదురయ్యే శ్రమలు, మనకు ఎదురయ్యే బాధలను బట్టి మనం ఏమవుతామంటే కృంగిపోతూ, భయపడుతూ, అయ్యో దేవుడేమా, మా కష్టం వచ్చింది, మాకు సమస్య వచ్చింది, మా పరిస్థితి ఏంటి అనుకుంటుంటాం. ఇశ్రాయేలు మనసు, ఎందుకంటే వాళ్ళకు 2 కళ్ళు ఉన్నాయి, మనకు 2 కళ్ళు ఉన్నాయి. వాళ్ళకు 2 చెవులు ఉన్నాయి, మనకు 2 చెవులు ఉన్నాయి. వాళ్ళకు బొక్కలేని నాలుగు ఉంది, మనకు బొక్కలేని నాలుగు ఉంది. సారీ, నరం లేని నాలుగు. సో సేమ్. కానీ మన జీవితం అలా ఉండకూడదు. మనకు దేవుని వాక్యము ఏమిస్తుందంటే అలా మన జీవితము ఉండకుండా ముందుకు పోవాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు మీరు వెళ్ళి వాళ్ళని చంపండి అలా, నాకు అప్పగించండి, నాకు ఇవ్వండి ఛాన్స్ ప్రభువా. ఎందుకంటే దేవుడు సమస్తమును శ్రద్ధ వహిస్తాడు. నీ జీవితంలో కూడా నీకు ముందు ఎర్ర సముద్రము లాంటి నువ్వు ముందుకెళ్ళలేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు, వెనక ఫరో సైన్యములాగా నిన్ను ఎదురిస్తూ వెంటాడుతూ ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టే లక్షణం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దెన్ గాడ్ కమ్స్ ఆన్ ద సీన్. అప్పుడు దేవుడు రంగం మీదికి దిగి వస్తాడు. హల్లెలూయా. దేవుడు రంగం మీదకి దిగి వస్తాడు. నీకు ఎర్ర సముద్రము లాంటి ఏ పరిస్థితి వచ్చినా, వెనక ఫరో సైన్యము లాంటి శత్రువులు నిన్ను ఎదుర్కొంటున్నా, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఎర్ర సముద్రము గుండా నడిపిస్తుంది దేవుడైన యెహోవాయే. ఆయన ఇశ్రాయేలు దేవుడు చెప్పిన మార్గంలోనే వెళ్తున్నారు. కాబట్టి ఏ సమస్యకైనా శ్రద్ధ వహించువాడు ఆయన. అందుకే ఫిలిస్తీన్